ఈరోజు మనతో పాటు స్వాతి రెడ్డి గారు ఉన్నారు. హలో స్వాతి రెడ్డి గారు. నమస్తే అండి. ఏంది ఎప్పుడు వచ్చావమ్మా? నాకు హిప్నో థెరపిస్ట్ అని నాకు తెలియదు, ఇప్పుడు చూశాను. వచ్చి 15 డేస్ అవుతుందండి. మరి మా జగనన్నకి ఎందుకో ఓడిపోయిన తర్వాత యాంగ్జైటీ స్ట్రెస్ అందు పెరిగిపోయి అవ్వాతాతల ప్రేమ ఏమైందో అని అడిగారు. యాహ్! మరి నీకు ఏం చెప్పగలవా? ఎందుకంటే నీకు హిప్నో థెరపిస్ట్ కదా, యాహ్! ఏం అడుగుతావు? అడిగితేనా ఆహ్, అంటే చాలా నాకు ఎందుకు అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది అని బాధపడుతున్నారు మీ అవును. అన్నయ్య. ఆడబిడ్డల ప్రేమ అయిపోయింది. ఏమైపోయింది ఆ బిడ్డల ప్రేమ అమ్మ అలాగే మందు బాబులు ఉన్నారు కదా, అవును. అంత కష్టపడి మంచి మంచి మందులు ఇస్తే అవును. ఇదేంటిది ఓడించేసావు మీ అన్నయ్యని? ఆ అవ్వ తాత ప్రేమ, మందుబాబుల ప్రేమ ఏమైందంటే ఆవిరైపోయింది. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి నువ్వేం చేసావు? మాటిచ్చావు, మాట తప్పావు. అందుకే ఆవిరైపోయింది. నిన్ను చిత్తుగా ఓడించి 11 సీట్లకి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇంకా కొడాలి నానన్నయ్య, కొడాలి నాని పేరు నాని ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయి ఎక్కడో ఉంటే వీళ్ళు ఒత్తరు ధైర్యంగా వస్తున్నారు. ఏంటంటావు? ఇది నాకు అర్థం లేదమ్మా. ధైర్యం లేదు, ఏం లేదండి. మేకపోతు గాంభీర్యం అంతే. లోపల వణుకుతూనే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. బట్ ధైర్యం ప్రదర్శించాలి కాబట్టి ఏదో వచ్చారు, మాట్లాడతారు, వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన మాటలు కానీ, వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి కానీ, మా భువనేశ్వర్ అమ్మ పైన చేసిన దాడి కానీ, మా సార్ పైన మాట్లాడిన మాటలు కానీ, బాబు గారి పైన కానీ, లొకేషన్ అని మాట్లాడిన మాటలు మామూలువి కావు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారంటే మళ్ళీ వాళ్ళ పైన ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. మా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏదో అలా వచ్చి కనబడుతున్నారు అంతే. బట్ భయం అయితే ఉంది, భయపడుతున్నారు లిటరలీ. పేరు నాని కొడాలి నానికి భయమా? వాళ్ళకే భయం ఎక్కువ. ఎందుకంటే ఎక్కలేని అవినీతి పనులు, ఎక్కడ మాట్లాడని, ఎక్కడ వినని దుర్భాష మాటలు మాట్లాడారు. సో వాళ్ళే భయపడతారు. బట్ పైకి అట్లా కనిపిస్తున్నారు అంతే. దే ఆర్ ఫియరింగ్. ఇప్పుడు జగన్ అన్నయ్య ఉన్నాడు కదా, రిజల్ట్ చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది నాకు అన్నారంట. ఈ విషయం తెలిసిందా నీకు? తెలుసండి. ఇంకా అస్సాం అంటే ఎందుకు అడుగుతుందంటే నువ్వు హిప్నో థెరపిస్ట్ కదా, అందుకే ఏమన్నా సొల్యూషన్ చెప్తావు మీ అన్నకని. మనుషులకైతే సొల్యూషన్ చెప్పొచ్చండి, ఆత్మలతో మాట్లాడే పిచ్చోళ్ళకి ఏం సొల్యూషన్ ఉంటుంది? పిచ్చి ముదిరిపోయిన పిచ్చోడు అంటే అసలు ఏ పిచ్చో తెలిస్తే చెప్పచ్చు. ఇది క్రిమినల్, తర్వాత రకరకాల పిచ్చులంతా ముదిరిపోయిన పిచ్చి కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి చేయలేకపోవచ్చు నేను. బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం నా వంతు ప్రయత్నంగా ట్రై చేస్తా. హిమాలయకే వెళ్ళిపోతున్నాడంటే చేసిన అక్రమాలు ఉన్నాయి, కనీసం అక్కడ తలదాచుకుందాం అనే ప్లాన్ వేసి ఉంటాడు. అంతేగాని ఏదో మంచి చేద్దామనో మార్పు కోసం అనో కాదు. మరి రోజక్క గురించి తెలుసా నీకు? రోజక్క ఒకసారి చెప్తావు? రోజక్క గురించి ఓడిపోయింది కదా, ఏంటి ఇంత విచిత్రంగా ఓడిపించారు? భగవంతుడిని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేని రాత్రులు గడిపి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే. నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు. ఆ దేవుడే ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమినిచ్చాడు. కనీసం ఇప్పుడైనా రోజా మారితే, ఆమె వే ఆఫ్ టాకింగ్, ఆ పర్సనాలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని మారితే ఎంతో కొంత విలువ దొక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైనా కాపాడుకుంటే మంచిది. సో నా సలహా ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఇలానే వెకిలి చేష్టలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది. సో గౌరవంగా ఉండండి, అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే ఫర్నిచర్ కి డిప్యూటీ సీఎం ఓ ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు ఋషికొండ మీద. అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆయన చేశారని కూడా మనం అందరం చూసాం రీసెంట్ టైమ్స్ లో. కానీ కోడెల శివప్రసాద్ గారిని ఆయన చనిపోయేంత దాకా వెంటాడి వేధించి మానసికంగా ఆయన చనిపోయేలా చేసి చివరికి ప్రాణాలు సొంతంగా తీసుకునే పరిస్థితి కల్పించారు. ఎంత మంచి లీడర్ కోడెల శివప్రసాద్ గారు, ఎంత చేశారు మన రాష్ట్రానికి, ఎంత మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఈ రోజు అదే పరిస్థితి. కర్మ ఉంటది కదా, తిప్పి 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 గట్టికి కొట్టింది. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఆ రోజా నోటికి ఆ రోజా గురించి మాట్లాడకపోవడమే మంచిదండి. షీ లిటరలీ డజంట్ డిజర్వ్ మై టైం. అయితే మరి బాత్ టబ్ అని 26 లక్షలు అంటున్నారు. ఏంటమ్మా ఇది? 10,000 ఖర్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. వాళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉన్నాయండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాయిలెట్ ని, కమోడ్ ని 25 lakhs ఇచ్చి బంగారంతో చేయించుకున్నారు. మరి ఏం చేస్తారో టాయిలెట్ లో తెలియదు కానీ, కూర్చొని ఏడుస్తారో తెలియదు కానీ, వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉండటం వలన బాత్రూమ్ లో ఎక్కువ, అదే మనం బాత్రూమ్ లో బాబాయ్,
25 లక్షల బాత్రూమ్ కమోడ్. సో ఆ ఫ్యాంటసీల వలన ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇక అంబటి రాంబాబు డాన్స్ చూసావమ్మా ఎప్పుడన్నా? మా అంబటి రాంబాబు చూసానండి. అంత బాగా డాన్స్ చేసిన ఓడించారేంటమ్మా? డాన్స్ చేశారు కాబట్టి ఓడించేశారండి. ప్రజలతో తిరిగి ప్రతి సమస్యను మాట్లాడుంటే గెలిపించే వాళ్ళు. తైతక్కలు ఆడటం, గంట అరగంట అని మాట్లాడటం, సుజనా సౌజన్య అని మాట్లాడారు కాబట్టి ప్రజలు కూర్చోబెట్టారు ఇంట్లో. వాళ్ళకి అయినా కూడా బుద్ధి రాలేదు. బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏంటి అక్కడ పడితే మాట్లాడుతున్నారు ఓడిపోయిన తర్వాత కూడా? అంటే అదే చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ఉన్నాము, అట్లీస్ట్ ప్రజల్లో కనబడుతున్నాము అని అలా మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ప్రజల్లో ఆదరణ లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడే ఉంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్షలు పడతాయని తెలుసు. బట్ ఊరికే టీవీ ముందు షో ఆఫ్ ఇస్తున్నారు అంతే. అంతే. జోగి రమేష్ అని ఒక ఆవిడ బీపీ వచ్చినప్పుడు కదులుతుంటాడు, ఇప్పుడు కనపట్లేదంటమ్మా. జోగి రమేష్ ఏంటి అలాంటి వాళ్ళందరూ కనుమరుగైపోయారండి. మన సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి, వాళ్ళందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజే పారిపోయారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతారండి. ఇప్పుడున్న 11 మంది కూడా ఎంతమంది వెళ్ళిపోతారా అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. మనం చూస్తే నేను కూడా ఎక్కడో పేపర్ లో చూసాను, 11 మందిలో 5-6 మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనేసి. పెద్దిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నారు బీజేపీకి అని వార్తలు వచ్చినాయి. విడుదల రజని వెళ్ళిపోతుందని వార్తలు వచ్చినాయి. మరి బీజేపీలో జాయిన్ చేసుకుంటారు ఇటువంటి వాళ్ళని? ఎలా జాయిన్ చేస్తారండి? ఎలా జాయిన్ చేసుకుంటారు? వాళ్ళు చేసింది ఒకటా రెండా? అక్రమాలన్నీ చేసేసి నేను ఇంకో పార్టీలో చేరతానంటే ఎవరు చేర్చుకోరు. క్యారెక్టర్ కూడా చూస్తారు కదండి. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు ప్రజలకు అనేది కూడా చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతోనూ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో అలయన్స్ లో ఉంది. సో ఐ డోంట్ థింక్ బీజేపీ వాళ్ళు ఇలాంటి క్రిమినల్స్ ని ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఏంటంటే 23 ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు కాబట్టి మీకు 23 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు తీసుకున్నారు కాబట్టి 3 ఎంపీలే గెలిచారు అని అనేవారు. ఏలాకోళం చేశారు. మరి ఇప్పుడు 11 వచ్చే స్క్రిప్ట్ మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. దేవుడు స్క్రిప్ట్ నాకు ఎప్పుడో తెలుసు అండి. ప్రజావేదిక కూల్చిన నాడే దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉండబోతో నేను ముందే అంచనా వేయగలిగాను. దేవుడు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాశాడంటే 1 మధ్యలో 5 లేపేశాడు. వీళ్ళు చేసిన అరాచకాలు కనీసం ఆ 11 ఎందుకు ఇచ్చాడు దేవుడు అని చాలా మంది ప్రజలు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన పాపానికి 0 రావాలి. వై నాట్ 175 అని చెప్పి కుప్పం కూడా నాదే అని చెప్పి కాలర్ ఎగరేసుకొని గర్వంగా విర్రవీగాడు. హిట్లర్ లాంటి పాలన అందించాడు. ఈ రోజు ఏం చేసింది కర్మ? దేవుడు మూలను కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా భిక్షం పెట్టండి, నేను ప్రతిపక్ష హోదాలో కూర్చుంటాను అని లెటర్లు పెట్టుకొని అడుక్కునే పరిస్థితి కల్పించారు. వీటన్నిటికీ ఏంటి? ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన పనికి మాలిన జీవోలు, మందుబాబుల్ని బాధ పెట్టడం కానివ్వండి, గంజాయి విచ్చలవిడిగా పంచి యువతకి జీవితం లేకుండా చేయడం కానివ్వండి, అమ్మఒడి పేరుతో ఇలా ఇచ్చి మందుల పేరుతో అంటే మందుబాబులకి ఇలా లాగేసుకోవటం, ఒక రేట్లు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, 1-2 రోడ్ లేకపోవడం, కంపెనీస్ ని తరిమగొట్టడం, ఉన్న వాటిని కొత్త కంపెనీస్ ని తీసుకురాకపోవడం, అమరావతిని తీసుకొని వస్తున్న స్పెషల్ స్టేటస్ కానీ క్యాపిటల్ సిటీ అమరావతి ఉంటుంది అని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 3 క్యాపిటల్ సిటీస్ ని తెర మీదకి తీసుకొని వచ్చి అసలు క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా చరిత్రకు ఎక్కించడం రాష్ట్రాన్ని. ఇలాంటి 1-2 కాదంటే చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు సరిపోవు జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఆయన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి తరిమే దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని మారకపోతే ఈసారి 11 సీట్లు కూడా రావు, 0. అసలు పార్టీనే ఉండదు. అది కదమ్మా, ఇంకో 2 స్క్రిప్ట్లు ఉన్నాయి చెప్పమంటారు. చెప్పా తెలుసా? ఏమిటంటే ఇలా ఆత్మాను చంద్రబాబు ఇలా అంటారు, నీకు 11 వస్తాయి 11 కరెక్ట్. అదొకటి ఉంది. ఇంకో స్క్రిప్ట్ ఉందమ్మా, చెప్పండి. 164 వచ్చినాయి కూటమికి. 1 + 6 ఎంత చెప్పు? 7. 7 + 4 11. దట్ ఈస్ ద స్క్రిప్ట్. yes, అదే స్క్రిప్ట్. అద్భుతమైన స్క్రిప్ట్ అండి. మరి దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అంటే అదే కదా? అవును, అదే. మరి స్క్రిప్ట్ మరి మీ అన్నయ్య ఏమో ఎప్పుడు చూసినా పాపం షర్మిలతో గొడవలు ఉంది. ఇప్పుడైనా ఓడించమని అన్నారు ఇద్దరు చెల్లెళ్ళు, ఆ సునీతమ్మ గారును షర్మిల. ఇక నన్ను కలుపుతారంటావా? ఎందుకు కలుస్తారండి? ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన అన్న ఆడపిల్ల క్యారెక్టర్ ని, నా చెల్లి ఇట్లాంటిది, నా చీర కట్టుకొని ఈ పక్కన పార్టీ వాళ్ళతో తిరిగింది, ఈ పక్కన పార్టీ వాళ్ళ అధినేతని కలిసింది, పసుపు చీర కట్టుకుంది అని క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి కన్న తల్లి శీలాన్ని శంకించిన జగన్మోహన్ రెడ్డితో చెల్లి షర్మిల కలుస్తుందని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలిసి షర్మిల ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆమె పర్సనాలిటీ డిఫరెంట్, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, కొంచెం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిలాగా నాకు ఆమె స్పీచెస్ వింటే అప్పుడప్పుడు అనిపించింది. సో ఖచ్చితంగా కలవదు అనేది. ఎందుకంటే పబ్లిక్ గా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళ నీళ్లు తెచ్చుకున్నదండి. ఒక పబ్లిక్ గా వచ్చి ఒక అమ్మాయి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నదంటే ఆమె లోపల ఎంత బాధ, ఆయన ఎంత బాధ పెట్టుంటే. సో అవన్నీ మర్చిపోయి కలుస్తుందని నేను అనుకోను. అలానే సునీతమ్మ గారు
5 years పోరాడి 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 ఇంతవరకు వాళ్ళ నాన్న వివేకారెడ్డి గారిని అసలు ఇంతవరకు న్యాయం జరగకుండా ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగి సొంత అన్న అధికారంలోకి వస్తే సిబిఐ ఎంక్వైరీ చేయమంటే అసలు అది కూడా వేయకుండా ఉన్న సిబిఐ ఎంక్వైరీని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి రకరకాల టార్చర్లు పెట్టి ఆమె క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ పైన నేరాపణలు ఇది చేసి అసలు ఈ పార్టీ వాళ్ళతో వెళ్ళిపోయింది, రాజకీయ లబ్ధి కోసం ఇలా చేసి నా పైన నిందలేస్తుందని ఆవిడని ఇబ్బంది పెట్టడం. ఐ డోంట్ థింక్ వాళ్ళు మళ్ళీ కలుస్తారని, ఎందుకంటే ఒక చిన్న మాట అంటే తీసేసుకోవచ్చు కానీ ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా వేధించారు కాబట్టి వాళ్ళు కలవరండి, కలవరంట. కలవరు.